ఒక్క శంకర్ స్టేజ్ పైకి వస్తేనే మనందరినీ పగలబడి నవ్విస్తాడు. అలాంటిది నలుగురు శంకర్ స్టేజ్ పైకి వస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ 4 times more శకలక శంకర్ ధమాకా. కంటెస్టెంట్లు గొప్ప అలర చేస్తున్నారండి. ఒకప్పుడు వాళ్ళు నన్ను బతిమాలుకుంటారు, ఇప్పుడు నేను వాళ్ళని బతిమాలుకుంటాను. ఇదంతటి కారణం మీరే సార్. అంటారేటండి మీరే కారణం. ఏం స్టేజ్ ఎక్కినట్టు ప్రతి ఒక్కరు లేపేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఫస్ట్ నన్ను లేపారు, అంతకుముందు మా సంటని లేపారు. అవునులే మేము ఒకటి ఇంతే కదా వాళ్ళు వినడానికి. చూడండి సార్, యాక్షన్ చెప్పి ఎంత టైం అయిందో అక్కడ రాలేదు. మీరు వాళ్ళకి ఇచ్చేయండి సార్, ప్రతి ఒక్కరికి లైఫ్ నాకు అర్థం కావట్లేదు. మాట వింటలేదు ఎవరు ఇంట్లేదా? లాక్ కూడా అంతే. అప్పే ఎక్కడున్నావారా? అబ్బాయి టైం అవుతుంది రా త్వరగా. ఆందివే ఏ ఆందివే వస్తున్నానంటే. నువ్వు చూడ్డానికే అయ్యేలాగా ఉంటావు ఆల్రెడీ, మళ్ళీ అయ్యి గెటప్ ఎందుకు? ఏం మాట్లాడతాను బేటే? ప్రతిది గెటప్ నువ్వే వేస్తావా? నేను వెయ్యక్కర్లేదా? నాలోనూ నటుడు ఉన్నాడు, అందుకే అయి గెటప్ వేస్తాను. వాట్ ఆర్ యు టాకింగ్? అయినా నువ్వు చెప్పకుండా గెటప్ వేయకూడదు. అప్పుడు నేను ఆల్రెడీ వేసాను, మళ్ళీ అవుతావా నువ్వు గెటప్ వేసావు బాగానే ఉంది. అప్పుడు స్కిట్ కొట్టావా? నన్ను కొట్టావు. ఎక్కడున్నారా శ్రీధర్? వస్తున్నాను రా. ఏం వస్తున్నావు? ఏ యాక్షన్ చెప్పి అరగంట అయింది, ఎప్పుడు వస్తున్నావు? వస్తున్నాను రా త్వరగా. నే శంకర్ గారిని కామెడీ చేసే శంకర్ గారిని, శ్రీకాకుళం చిన్నోడ్ని, చంటన్నకు ప్రియ శిష్యుడిని, శివన్న హిల్స్ కి సన్లంటోడ్ని, అసిస్టెంట్ డైరెక్టర్లకు అన్నయ్యన్, రోజమ్మకు రుణపడేవాడిని, బాబు గారికి భక్తుడినిరా, నేనందరికీ సొంత వాణిరా, నన్ను ఆదరించే అభిమానులకు అభిమానినిరా, నా స్లాంగే నా ప్లస్ రా, కొట్టుడే నా స్కిట్లురా. కాదురా, ఇలాగ వేయాలి. ఏంటి గెటప్ పెట్టి నువ్వేంటి, నీ అవతారం ఏంటి? నువ్వు ఎక్కడ ఉన్నావేంటి? ఆశ ఎందుకు వేసారు నువ్వు? నువ్వే అన్నారా భాష గెటప్? మేము వేయలేమా? నువ్వు శంకర్ భాష అయితే శ్రీధర్ భాష. నీ గెటప్ నేను ఎవడేమన్నా చూడు, నువ్వు టీమ్ లీడర్, నేను కంటెస్టెంట్. నువ్వు వేసినట్టు నేను వేయకూడదని రూల్ ఉందా? నేను వేస్తాను రా. దట్ ఈస్ శ్రీధర్ భాష. సరే అక్కనే స్వాగా అంతకు ముందు మిమ్మల్ని కాదు ఈ రైటర్ గారు అన్నారు. అరే ఒరే రైటర్ ఒరే శివరంగా అయ్యాలా, ఎక్కడున్నావు? అరే సాయి వస్తారు, ఎక్కడున్నావు? ఈ లేట్ వచ్చారు, వస్తున్నావు అందువే. స్పైసీనే మానలేర, డబుల్ మీనింగ్ ఆపలేర, ఖర్చుల ప్రాసలతోటి ప్రజలను నవ్వించరా, ఖర్చులు నువ్వు పేల్చలేవ, ప్రాసలు నువ్వు చెప్పలేవ. నువ్వు టీం లీడర్ వారా? నువ్వు టీం లీడర్ వా? అవునరా. నువ్వు కమెడియన్ వారా? నువ్వు రారా, నువ్వు కమెడియన్ వా? నీ స్కిట్ కోసం నువ్వేం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు నీ స్కిట్ కోసం? నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. ఏం చేస్తావు? ఏది ఏట్రా? పొట్ట తగ్గడం కోసం షటిల్ కోర్టులో ప్రాక్టీస్ చేయమంటే చేస్తావు, స్కిట్ కొట్టడం కోసం ప్రాక్టీస్ చేయరా అంటే చెయ్యు. ఒక్కరోజు ఐపీఎల్ మ్యాచ్ చూడడం మానేరా, ఎక్కడ స్కిట్ కొడతాం. నువ్వెందుకు రా ఇదేసావు? యాక్చువల్ గంగారామం నేను చేద్దాం అనుకున్నాను. 3 పేపర్లు రాసుకున్నాను నాకని చెప్పి, నీకు కాబట్టి 1 పేపర్ ఇచ్చాను. 3 పేపర్లు రాసి 1 పేపర్ కూడా పెట్టినాక అప్పుడు 1 పేపర్ అయినా లాగే చేస్తావు కదా. ఒరే పార్పల్లోడా, ఎక్కడున్నావు రా ప్రసాద్? బావా వచ్చేస్తున్నాను బావా. ఎక్కడ వచ్చేస్తాను? ఎక్కడున్నావు? వచ్చేస్తాను, పక్కన ఉన్నా. జయ జయ మహాదేవా నమో పవనజో హతిర ద్వారా జుడా ఫ్యాన్సుకే దైవం చూడా. పాట వెళ్ళిపోతుంది, నువ్వు ఇటు పాడుతువేరా? చెప్పరా ఏంటి గెటపడి నువ్వే ఇయ్యాలా? మేము వేయకూడదా? తొక్కేస్తావు నువ్వు. రే కళ్యాణ్ బాబుకు నువ్వే కదా ఫ్యాను, మేము కూడా ఫ్యాన్సే. అందరూ ఫ్యాన్స్ లేరా? దానికి ఏం కాదు, కానీ ఇది వేసాను కదా. నువ్వు వేసావురా, నువ్వు వేసి శ్రీకాకుళం తీసుకెళ్లి కిన్నెర థియేటర్ ఏదో అన్నావు, ఏంటది? కిన్నెర థియేటర్ దగ్గర కట్టబోతే దెబ్బలు కాసిన తమ్ముడు. అదే భీమవరంలో నటరాజ్ థియేటర్ దగ్గర 4 రోజుల ముందు నుంచి, సినిమాకి 4 రోజుల ముందు నుంచి నేను లైన్ లో నుంచున్నాను రా. బాధ ఎవడు చెప్పుకో. నేను అందుకే నీ గెటప్ నేను వేసి ఇప్పుడు కళ్యాణ్ బాబుని మా భీమవరం తీసుకెళ్ళాలి, అదే నా గోల్. సాంగ్ వేయడానికి
ఒదిగున్నవో థియేటర్లన్నీ నీవే. ఆడి సాంగ్ వేస్తానండి మా సాంగ్ వెంకీ నా సంగే ఉండరా కాసేపు ఉంటారు బాస. బయటికి వెళ్తే ఇక దగ్గర కనబడడం వేస్ట్, రాలిచ్చి కొడతారు నన్ను జనాలు. ఏమవుతుంది శంకర్ నీకు 10 స్కిట్ల నుంచి కనబడలేదు అంటారు. కనబడపోవడం స్టేజ్ మీద ఉంటాం కదా, ఏం చేస్తున్నావు? మొత్తం అప్పరో చేస్తున్నాడు అండి. అబ్బాయి నువ్వు అలాగంటే మొత్తం 10 స్కిట్ల నుంచి నువ్వే కనబడుతున్నావా? అప్పరవో శ్రీధరు సాయి గారు ప్రసాద్ ఏంట్రా ఇది? టీమ్ లీడర్ కొంచెం కనికరం ఉందో మీకు? అయ్యా మీరు స్కిట్లు బాగా చేస్తే మిమ్మల్ని కూడా పొగుడతారు అయ్యా. కాదురా అప్పుడు ఇలాగంతొద్దు సాంగే నా సాంగే. స్పైసీనే మానలేర, డబల్ మీనింగ్ ఆపలేర, ఖర్చుల ప్రాసలతోటి ప్రజలను నవ్వించరా. ఖర్చులు నువ్వు పెంచలేవ, ప్రాసలు నువ్వు చెప్పలేవ, కామెడీ స్కిట్ల కోసం యూట్యూబ్ మానేయరా. నాదే నే శంకర గారిని కామెడీ చేసే శంకర గారిని, శ్రీకాకుళం చిన్నోడ్ని, చంటన్నకు ప్రియ శిష్యుడిని, సెవెన్ హిల్స్ కి సన్లంటోడ్ని, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నయ్య. నా సాంగే టికెట్స్ లేవే. నాదేశాయి. చిరుగాలిని వెలివేస్తా, నది నా విరి చేస్తా, కామెడీ చెప్పాలిరా, నా స్లాంగే నా ప్లస్ రా, కొట్టుడే నా స్కిచ్చురా. నే శంకర గారిని కామెడీ చేసే శంకర గారిని, శ్రీకాకుళం చిన్నవాణి. రే నా సంగతి తెలీదు, విశ్వరూపం చూస్తారా? రే విశ్వరూపం 2 చూపించి మేమేమన్నా కాదన్నామంటే. నువ్వు సాంగేరా బాబు. చేద్దాం కామెడీ చేద్దాం, రారా చూస్తారా నా ఓవరాక్షన్ ఏంటో, నా బిల్డప్ ఏంటో చూస్తారా? చూపించమంటావా ఓవరాక్షన్ ఏంటో? చూపించమంటావా? చూపించరా. ఏమంటివి జబర్దస్త్ నాపేమంటివా? కష్టాల్లో ఉన్నవా? ఏ డైలాగ్ రాసావరా? ఏమంటివి కష్టాల్లో వారిని ఎక్కడ ఉందిరా ఇది? కష్టాల్లో ఉన్న వాళ్ళని కడుపుబ్బా నవ్విస్తూ, బాధల్లో ఉన్న వాళ్ళు భరోసానిస్తూ, పంచలు పేలుస్తూ, ప్రాసలు రాస్తూ, ఆ పాటలని నీ నోట పాడిస్తున్న జబర్దస్త్ ఆపేమంటావా? ఏట్రా ఇది అంటే? పాటేసి నాకు రైటింగ్ నేర్చుకో, రైటింగ్ లాగా వెళ్ళిపోవచ్చు. నాడు జనాలకు చెగువేరు దేవుడు అయితే నాకు మా సంచలన దేవుడు. బాయ్ నువ్వు 1 2 3 4 5 చెప్పి డబ్బింగ్ లో చూసుకుందాం. కమాన్. చెక్కలాగా శంకర్ గారు అసలైన ఓవరాక్షన్ బిల్డప్ ఇప్పుడు చూస్తారా? ఇదిరా ఓవర్ యాక్షన్ అంటే. నువ్వు అలాగ ఉండు, నీకు చెప్పను యాక్షన్.
అది వద్దు, నాకు అవద్దు, నా వల్ల చచ్చిపోతాను, వదులు. ఒరే, నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా. అందుకేంట్రా నువ్వు టీమ్ లీడర్ అయ్యావు. నీ అంత ఓవర్ యాక్షన్ మేము చేయలేము. ఈ ఓవర్ యాక్షన్ ఏం చూసారు? తర్వాత సుధీర్ గారు వస్తాడు, ఆ ఓవర్ యాక్షన్ చూడాలి. వాట్ స్టేజ్ మేనేజ్మెంట్ స్కిట్ శంకర్ గారు. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? గెటప్స్ బాగున్నాయి అందరివి. ప్రసాద్, మీ గెటప్ పాత స్టైల్లో కళ్ళు లిప్స్ అన్ని ఆడిచ్చేసి పాడేస్తున్నాం. బాగుంది. నాగబాబు సార్, బాగున్నది ఏంటంటే అందరి సాంగ్లు ఒకేసారి వేసి కన్ఫ్యూజ్ చేసి ఆ శంకర్ కి పిచ్ ఎక్కేలా చేసి చాలా బాగుంది. నైస్ కిట్. శంకర్ ఏంటి, మాకు కూడా అందరికీ పైకి తప్పి. రష్మి అయితే జుట్టు లాక్కుంటుంది కొంతసేపు. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది స్కిట్. గుడ్ శంకర్, గుడ్.